ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. బాగున్నారు కదా? ప్రతిరోజు వాక్యము, ప్రతిరోజు ప్రార్థన, ప్రతిరోజు ఈ పనులు రెండు చేస్తూ ఉంటూ మనం ముందుకు వెళ్ళినప్పుడు ప్రభు ఘనమైన కార్యాలు మన జీవితంలో జరిగేస్తారు. మరి ఈ ఉదయం ప్రత్యేకంగా ప్రభు మనతో మాట్లాడుతున్న ప్రత్యేకింపబడిన మాటలు అందరం కలిసి ధ్యానిద్దాం. సమయలు మొదటి గ్రంథం 26వ అధ్యాయం 25వ వచనం ద్వారా పరిశుద్ధాత్మదేవుడు మనందరితో మాట్లాడుతూ వస్తూ ఉన్నారు. నీవు ఘనకార్యములు పూనుకొని విజయము నొందుదువు గాక. ప్రైజ్ ది లార్డ్. అద్భుతకరమైన మాటలు కదా. ఘన కార్యాలను పూనుకొని ఘన విజయం నొందుదుగాక అని ప్రభు మాట్లాడుతుండగా ఈ వాగ్దానం అందరి జీవితంలో నెరవేర్చబడిన గాక. ఘన కార్యాలు, ఆమె ప్రభు మెచ్చే కార్యాలు, ఒకరికి మంచి చేసే పనులు, మన ద్వారా ఒకరికి కీడు కాదు కానీ మంచి జరగాలి. మంచి విధానం, మన ఆలోచన, మనం ఉంటున్న విధానం, మన మనసు అంత కూడా తేటగా ఉండాలని. ఆమె ఎప్పుడైతే మనం ప్రభు మెచ్చే, ప్రభు మనల్ని స్వీకరించే పనులను మనం చేస్తామో ఆ కార్యంలో ప్రభు ఖచ్చితంగా విజయాన్ని చూపించే దేవుడే ఉన్నారు. అందుకనే ప్రతి విషయంలో మనం ప్రభు పైన ఆధారపడుతూ ప్రభుని అడుగుతూ ముందుకు సాగుదాం. గొప్ప విజయాలను మన జీవితంలో చూద్దాం. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు.